కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను కాసేపట్లో శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 3,24,000 కోట్లతో బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. నవంబర్లో ప్రవేశపెట్టిన 2,94,000 కోట్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో పోల్చితే ఇది 10% ఎక్కువ. అటు అభివృద్ధి ఇటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలకు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. సూపర్ 6లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటుగా సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉంటాయని, కేంద్ర సహకారంతో వీటిని అమలు చేసేలా పద్ధతులు రూపొందించారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరేలాగా అవసరమైన మేరకు నిధులు కేటాయించినట్లు సమాచారం. అటు అమరావతి, పోలవరంతో పాటు వెలిగొండ, వంశధార, అంద్రీనీవా ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిసింది. కూటమి సర్కార్ ఇప్పటిదాకా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తోండి సరిపుచ్చింది. ఇప్పుడు తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. అధికారంలోకి రాగానే బడ్జెట్ను రూపొందించాలని భావించిన గత 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత లేకపోవడంతో అది కుదరలేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులపైన తగిన అంచనా లేకపోవడంతో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, పన్నుల్లో వాటాలపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో వాస్తవిక అంచనాలతో రాష్ట్ర బడ్జెట్ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఒకే ఏడాదిలో పూర్తి స్థాయిలో అద్భుతాలు సృష్టించలేకపోయినప్పటికీ జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్ది అభివృద్ధిని గాడిన పెట్టి సంక్షేమానికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాల మాట. కాసేపట్లో జరిగే మంత్రివర్గ భేటీలో బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. ఆ తర్వాత 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతోంది. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి కాగానే వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాలకు 50,000 కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది పూర్తి స్థాయి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ పుస్తకాలను రాత్రికి రాత్రి ప్రింట్ చేసి తెల్లవారేసరికి అసెంబ్లీకి తెస్తారు. ఇప్పుడు ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికారు. సభ్యులందరికీ ట్యాబ్లలోనే బడ్జెట్ను లోడ్ చేసి ఇస్తారు. ఈరోజు ప్రవేశపెట్టబోయే పూర్తి స్థాయి బడ్జెట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. అవును, కొద్దిసేపటి క్రితం కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మంత్రివర్గ సమావేశంలోనే బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలకి అధికారికంగా ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ, శాసన మండలిలో బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ముందుంచేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసెంబ్లీ వేదికగా చేసుకునే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. ఇక శాసన మండలిలో కూడా మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సభ ముందు ఉంచేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి ఫుల్ ప్లెడ్జ్ అంటే పూర్తి స్థాయి బడ్జెట్ కావటంతో ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంచనాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏపీ ప్రజల్లో ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6కి సంబంధించినటువంటి హామీలపైన తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకి బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలో ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి సెషన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన అటు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే సూపర్ 6 అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. అదేవిధంగా ఎక్కువగా పెద్ద ఎత్తున సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధికి రెండిటికి ఎక్కువగా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైనే
కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పి ఇప్పటికీ అనేక సార్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి అందుతున్నటువంటి సహకారం ఇప్పటికే పోలవరం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతరత్ర రాజధానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులకు సంబంధించినటువంటి సహకారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ నిధులకు సంబంధించినటువంటి వినియోగం కేంద్రంతో సంప్రదింపులు చేసుకుంటూ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇటు పోలవరాన్ని అటు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను వేగవంతం చేయడం ఒక ఎత్తు అయితే రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో రాజధాని రూపురేఖల్ని పూర్తిగా మార్చేసేటువంటి ప్రతిపాదనలతో కూటమి ప్రభుత్వం సర్కారు ముందుకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం, రాష్ట్ర ప్రభుత్వం వాటికి మ్యాచింగ్ గ్రాంట్ కావచ్చు, ఇవ్వాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి సపోర్ట్ కావచ్చు, వీటన్నిటి కూడా ఇచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రం ఇచ్చేటువంటి నిధులతో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ఇచ్చేటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వీటిపైన ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది ఒక ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. ఇక ప్రధానమైనటువంటిది బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు, అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ఎత్తు అయితే సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అమలు, తల్లికి వందనం కావచ్చు, రైతుకి సంబంధించినటువంటి భరోసా కావచ్చు, ఇక మహిళలకి ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి హామీ, ఇది పెద్ద ఎత్తున ఇప్పటికే ట్రోల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అన్నటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల కాలంలోనే ఎంత పెద్ద ఎత్తున నిధులు కేంద్రం నుంచి రావడం, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి సమస్యని దాదాపుగా పరిష్కరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా వేగవంతం చేసినటువంటి సిచ్యువేషన్, ఈ అంశాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి పనిలో ఉంది. అందులో భాగంగానే వస్తున్నటువంటి విమర్శలను పూర్తి స్థాయిలో ఎదుర్కోవడం, ట్రోల్స్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి ఇచ్చేటువంటి ప్రాధాన్యతలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా కూటమి సర్కార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి పూర్తి స్థాయి బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలో రైతు భరోసాకి, తల్లికి వందనానికి, ఉచిత బస్సు ప్రయాణానికి ఎలాంటి ప్రతిపాదనలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఏడాదికి 3 సిలిండర్లకు సంబంధించినటువంటి పథకం అమలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారానే ముగించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో మహిళలకు ఇచ్చేటువంటి ఏడాదికి 3 సిలిండర్లు, ఇటు తల్లికి వందనం, రైతు భరోసాకి సంబంధించి, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వీటికి సంబంధించినటువంటి కేటాయింపులు ఏ స్థాయిలో ఉంటాయి అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇక వ్యవసాయం, అత్యంత కీలకమైనటువంటి వ్యవసాయానికి కూడా 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉండేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. వీటికి సంబంధించినటువంటి సంప్రదింపులు కూడా జరుగుతున్నటువంటి సహకారం కూడా కనిపిస్తుంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి సహకారంతో ముందుకు వెళ్ళేటువంటి అంశం. ఇక వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లను పేదలకి కట్టించి ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఇందులో బడ్జెట్కి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. 5 లక్షల ఇళ్లను పేదలకు కేటాయించడం, నిర్మించి ఇవ్వడం అంటే ఒక ఆషామాషి వ్యవహారం కాదు. పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక అమరావతి, పోలవరంతో పాటుగా వెలిగొండ, అదేవిధంగా వంశధార, హంద్రీదేవ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం బడ్జెట్లో ఎలా ఉంటుంది అది కూడా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి అనుగుణంగా ఇప్పటివరకు బడ్జెట్ అంటే లెక్కల్లో ఉంటాయి, పేపర్స్ మీద ఉంటాయి, కానీ వాస్తవానికి అమలు అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండదు. కానీ ఇప్పుడు అలా కాకుండా వాస్తవికానికి, అంచనాలకి ఈసారి బడ్జెట్ పూర్తిగా ఏకీకృతమై ఉంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంది. కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి రాష్ట్రానికి జరిగినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి, అదేవిధంగా పన్నులకు సంబంధించినటువంటి వాటాలపైన కూడా స్పష్టత వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాస్తవిక బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ఏడాది పూర్తి స్థాయి ఈ బడ్జెట్ను కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ అంటే దాదాపుగా ఇక కాగితాలతో పని లేకుండా, పేపర్స్తో పని లేకుండా నేరుగా ట్యాబుల ద్వారానే సభ్యులకి బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే 10 గంటల తర్వాత బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హరీష్.